నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభములు. నేటి దేవుని మాట ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇర్మియా ప్రవక్త ఈ మాటలను చెప్పినప్పుడు యూదా దేశం చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉంది. యెరూషలేము బబులోను రాజు చేతిలో ముట్టడించబడింది. ప్రజలు పాపం చేసి దేవుని నుండి దూరమయ్యారు. ఇర్మియా కూడా చెరసాలలో ఉన్నాడు. అటువంటి నిరాశ, భయం, బంధక పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాతో నన్ను ప్రార్థించుము అని చెప్పడం మనం చూడవచ్చు. పరిస్థితి ఎంత అసాధ్యంగా కనిపించినా ప్రార్థనకు తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. 50వ సంకీర్తన 15వ చరణం, శ్రమదినము నందు నన్ను ప్రార్థించుము అన్నట్టు మన సమస్యలను మన శక్తితో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించే ముందు దేవుని దగ్గరికి వచ్చి మన బలహీనతలను ఒప్పుకొని దేవుని శక్తిపై ఆధారపడాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి విషయంలో ప్రార్థనతో మన విన్నపములను వినయ విధేయతలతో దేవునికి తెలియజేయాలి. నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అనగా దేవుడు మన ప్రార్థనకు వింటాడు అని అర్థం. అంతేకాకుండా వింటాను అని వాగ్దానం చేశాడు. దేవుడు మన ప్రార్థనలను విని ఆయన సమాధానం ఆయన సమయంలోనే ఇస్తాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిత్తానుసారంగా అడిగితే ఆయన మన మాట వింటాడు. నీవు ఎరుగని గొప్ప కార్యములను అనగా ఇక్కడ ఇర్మియా చుట్టూ ఎటు చూసినా నాశనం కనిపిస్తుంది. దేవుడు అదే పరిస్థితిలో పునరుద్ధరణ, క్షమాపణ, సమాధానం గురించి 6-9 వచనాల్లో ప్రకటించాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా చేసి తిరిగి మనలను పునరుద్ధరించి మన స్థితిగతులను మారుస్తాడు. ఆమేన్.